నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. రష్యా ఉక్రెయిన్ యుద్ధంకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ భారత ప్రధాని రష్యా పర్యటనతో ఈ యుద్ధానికి సంబంధించి ఏదో ఒక అంశం తెర మీదకు వస్తుంది, యుద్ధానికి ఎండ్ కార్డు పడే అవకాశాలు ఉంటాయని చెప్పి ప్రపంచం కూడా ఎదురు చూస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది, యుద్ధానికి సంబంధించి రష్యా అధ్యక్షుడితో వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని మోదీ చర్చించారా, అసలు ఏం జరిగింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రష్యా ఉక్రెయిన్ అంశంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ వైఖరిని పునరుద్ఘాటించారు. యుద్ధాలకు ఇది సమయం కాదని మాత్రం తేల్చి చెప్పారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిష్కారానికి ఎలాంటి సహకారం అవసరమైనా ఢిల్లీ సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు ప్రధాని మోదీ. ఆస్ట్రియాలో పర్యటన సందర్భంగా ఆ దేశ ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్తో మోదీ బుధవారం ద్వైపాక్షిక చర్చలు జరిపిన విషయం మనకు తెలిసిందే. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మోదీ మాట్లాడారు. ఆస్ట్రియా భారత్ మధ్య దౌత్య సంబంధాలు ఈ ఏడాదితో 75 ఏళ్లు పూర్తి చేసుకోవడం అభినందనీయమని చెప్పుకొచ్చారు ప్రధాని. తనకు ఘనస్వాగతం పలికిన ఆస్ట్రియా ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మోడీ. ఇక సమస్యలకు యుద్ధభూమి పరిష్కారం కాదు, గతంలో కూడా చెప్పాను, ఇది యుద్ధాలకు సమయం కాదని ఇప్పుడు అదే చెప్తున్నానని చెప్పారు. సమస్యలకు పరిష్కారం అనేది యుద్ధభూమిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ దేశము కనుగొనలేదని కూడా చెప్పారు. యుద్ధంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, భారత్ ఎప్పటికీ కూడా దీన్ని సహించదని కూడా తేల్చి చెప్పారు. ఇండియా ఆస్ట్రియా దేశాలు రెండూ దౌత్యానికి చర్చలకు ప్రాధాన్యతను ఇస్తున్నాయని చెప్పారు. ఆ దిశగా ఎలాంటి సహకారం అవసరమైనా ఆమోదించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మోదీ చెప్పుకొచ్చారు. ఇక మాస్కోలో 2 రోజుల పర్యటన అనంతరం మోదీ ఆస్ట్రియా వెళ్లారు. 40 ఏళ్లలో ఒక భారత ప్రధాని ఇక్కడ పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఉక్రెయిన్లో శాంతి స్థాపన అవసరాన్ని మోదీ మరొకసారి చెప్పుకొచ్చారు. ఉగ్రవాదాన్ని భారత్ ఆస్ట్రియా సంయుక్తంగా ఖండిస్తున్నాయని, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించరాదనే ఏకాభిప్రాయానికి తాము వచ్చామని కూడా చెప్పారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రారంభంలోనే ఆస్ట్రియాలో పర్యటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని అన్నారు ప్రధాని. ఈ పర్యటన తనకు చారిత్రక పరంగానే కాకుండా ప్రత్యేకమైన పర్యటనగా గుర్తుండిపోతుందని కూడా చెప్పారు. ఇక మోదీ మధ్యవర్తిత్వం వహిస్తారు ఉక్రెయిన్ రష్యా అంశానికి సంబంధించిన దానిపై కూడా స్పందించినట్టుగా తెలుస్తుంది. ఈ అంశంపై మధ్యవర్తిత్వం ప్రతిపాదన ఏదీ కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ చేయలేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవా చెప్పుకొచ్చారు. మాస్కోలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రష్యా ఉక్రెయిన్ అంశంపై మోదీ సమర్థవంతంగా మధ్యవర్తిత్వం వహించగలరని రష్యా అనుకుంటుందా అని ప్రశ్నించినప్పుడు ద్వైపాక్షిక చర్చల్లో మధ్యవర్తిత్వ ప్రస్తావన ఏదీ మోదీ చేయలేదనే సమాధానమిచ్చారు. ఆ 2 దేశాలు కూడా సమస్య పరిష్కరించే దిశగా అడుగులు వేస్తే ఏ దేశమైనా మధ్యవర్తిత్వం వహిస్తుంది. అందులో భారత్ 2 దేశాలు కూడా యుద్ధాన్ని విరమించి శాంతి స్థాపన దిశగా అడుగులు వేయాలని మొదటి నుంచి కోరుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆ దేశాల నుంచి ఏదైనా అటువంటి అంశం తెర మీదకు వస్తే ఖచ్చితంగా మోదీ స్పందించేవారేమో. ఈ కొన్ని మార్గాలనైతే మోదీ సూచించారని తెలుస్తోంది. రష్యాతో సహా ప్రతి ఒక్కరూ శాంతినే కోరుకుంటున్నారని, ఇదే సమయంలో మన భద్రతను కూడా కోరుకుంటున్నామని, దానిపైనే మాస్కో ఢిల్లీ పరస్పర అభిప్రాయాలు పంచుకున్నాయని కూడా చెప్పుకొచ్చారు. సో ఏది ఏమైనా ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటన తర్వాత మరొకసారి రష్యా ఉక్రెయిన్ అంశం అనేది తెరపైకి వచ్చింది. ఖచ్చితంగా పుతిన్తో పాటు మోదీ చర్చించారనే ప్రపంచ దేశాల్లోని చాలామంది నిపుణులు అనుకుంటూ ఉన్నారు. యుద్ధం వల్ల ఏమీ సాధించలేము, ఖచ్చితంగా ఒక పెద్ద దేశంగా మీరే అడుగులు వేయాలి, ఆ యుద్ధాన్ని నివారించే దిశగా మీరు అడుగులు వేయాలని మోడీ అయితే కొన్ని సూచనలు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఆ సూచనలను పుతిన్ ఎలా పాటిస్తారు, ఈ యుద్ధం అనేది ఒక ఎండింగ్కి ఎలా వస్తుంది అనేది మాత్రం చూడాల్సిందే. సో ఏది ఏమైనా ఈ 2 దేశాల మధ్య యుద్ధం ఆగాలని మాత్రం ప్రతి ఒక్కరం కోరుకుందాం. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.